అమ్మ ప్రేమ సముద్రం. మరి నాన్నెందుకు అసలు అర్థం కాడు? బిడ్డ పుట్టిన క్షణంలోనే ఆమె అమ్మవుతుంది. మరి అతను? నాన్నది హోదా కాదు, పదవి. అది ప్రతి పూట పరీక్షకెళ్తుంది, ప్రతి ఏటా సిలబస్ మారుతుంది. 2 ఏళ్ల మనసుకి సేవకుడవుతాడు. ఎత్తుకొని హత్తుకొని తానోడి నిన్ను గెలుస్తాడు. అర్థం లేని అల్లరిలో మోసం లేని స్నేహం పొంది జాలి లేని బ్రతుకు నుండి కాస్త ఊరట పొందుతాడు. అంతలో తన వేలు వదిలి నువ్వు వెళితే, కొత్త స్నేహాలతో కాలం మారిపోతే ఒంటరిగా నీకోసం ఎదురు చూస్తాడు. తన నీడ దాటి అడుగేసిన నీకై క్షణముకో మారు బెంగపడతాడు. కోరికలు తీర్చని కరువున్న రోజున తన ఉనికిని తానే ద్వేషిస్తాడు. ఉన్నదంతా ఇస్తే అమ్మైతే అడిగిందల్లా ఇస్తేనేగా నాన్నవుతాడు. గెలుపులో తీపిని నువ్వనుభవించి ఓటమికి వంకగా తన వైపు చూసినా, ఏమిచ్చావంటూ నిలదీసినా కూడా తడబడుతూ జేబులనే తడుముకుంటాడు. తానంటూ ఒకనాడు నింగి చేరాలి, ఈలోగా తన బిడ్డ తననే దాటాలి. అదేంటో, బలమున్నవాడికి బరువుంటుందని, నీడనిచ్చే చెట్టుకే ఎండ ఎక్కువ ఉందని ఎవరికి తడుతుంది, ఎందుకు పడుతుంది? అందుకేనేమో నాన్న అర్థం కాడు.